హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ రాక్ బేబీ షార్క్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో లైక్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో వచ్చి ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా అయితే 2 హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్స్ని అయితే తీసుకోండి. వాటిల్ని ఒక గిన్నె తీసుకొని కొంచెం పలసగా ఉండే గిన్నె తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే కాగిపోతాయి. ఇవి 2 వచ్చి నాకు 60 రూపాయలు పడిందనమాట. దగ్గర దాదాపు 100 గ్రాములు పన్నీర్ దాకా వచ్చింది ఈ 2 ప్యాకెట్స్తో. సో మనకు ఆల్మోస్ట్ 60 రూపీస్కి 100 గ్రామ్స్ పన్నీర్ అనేది అయితే అది హోమ్ మేడ్లో అయితే చేసుకొనియచ్చు. ఇంకా వాటిల్ని పొయ్యి మీద పెట్టేసి ఆ మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు రానిచ్చుకోవాలి. ఇంకా కింద పోకుండా అయితే చూసుకోవాలి. ఎందువల్ల అంటే మళ్ళీ ఆ మీగడ అదంతా కింద పోతే ఆ టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో అలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక అరదబ్బ నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలన్నమాట. గింజలు లేకుండా పిండుకుంటే అట్టే చేదు అనేది రాకుండా ఉంటుంది. ఓన్లీ రసమే పోసుకోవాలి. నెక్స్ట్ అది పోసిన వెంటనే అయితే లైట్గా అయితే విరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 2 to 3 మినిట్స్ కల్లా మొత్తం ఆల్మోస్ట్ అయితే విరిగిపోతాయి అన్నమాట పాలు. ఇంకా ఆ విధంగా పాలు విరిగిపోయినటివి కింద అడుగంటకుండా కలిపెట్టుకొనేసి వెంటనే ఒక క్లాత్ తీసుకొనేసేయాలి. ఆ క్లాత్ ఏంటంటే కొంచెం పల్చగా కాటన్గా ఉండేది తీసుకోండి. అప్పుడైతే ఈజీగా దిగుతుంది వాటర్ అనేది. లేకుంటే వాటర్ అలాగే ఉంటే పన్నీర్ అసలు టేస్టే ఉండదు. సో ఇక్కడ నేనైతే ఒక కర్చీఫ్ తీసుకున్నాను. దాంట్లోకి మొత్తం అయితే ఫిల్టర్ చేసేసాను ఫస్ట్. ఇంకా నాకైతే ఈ మాత్రం వచ్చిందనమాట పన్నీరు. ఆల్మోస్ట్ ఇదంతా కలిపితే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ మామూలుగా మార్కెట్స్లో ఒక 100 గ్రామ్స్ వచ్చి 125 రూపీస్ అనమాట. సో 60 రూపీస్కే మనకి ఈజీగా పన్నీర్ అయితే అయిపోయింది. ఇంకా నా వల్ల అస్సలు కాలేదనమాట. చాలా కాలిపోతూ ఉంది. ఇంకా మా హస్బెండేను ఆ రోజంతా చేసింది. ఫస్ట్ అయితే దాంట్లో అస్సలు వాటర్ లేకుండా బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కింద పెట్టేసి దాని మీద ఒక బరువైన వస్తువు ఏదైనా పెట్టాలి. మా దగ్గర బస్తాలు ఉన్నాయి బియ్యంవి, అవి పెట్టాము. ఒక 3 అవర్స్ తర్వాత అయితే చూసుకుంటే ఈ విధంగా వచ్చింది. మినిమం ఒక 3 అవర్స్ అన్నా పక్కనే పెట్టుకోవాలి, టచ్ చేయకుండా. ఇంకా ఈ లోపల మా పాప కానీ స్కూల్ నుండి వచ్చేసింది అనమాట. తన కోసమే వెయిట్ చేస్తున్నాము, తన దగ్గర చూపించి కట్ చేయిద్దామని. నెక్స్ట్ మాకైతే పన్నీర్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వాటిల్ని మా పాపకి కొంచెం టేస్ట్ చేయడానికి అయితే ఇచ్చాము. తనైతే చాలా బాగుందని చెప్పింది. అసలు చాలా సాఫ్ట్గా వచ్చింది. నేనైతే కొంచెం హార్డ్గా వస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నిందనమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అసలు కర్రీ కానీ చాలా టేస్టీగా ఉన్నింది. అసలు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండానే చాలా టేస్టీగా ఉన్నింది. నెక్స్ట్ కర్రీ కోసం ఉప్పు, పసుపు, అలాగే కారం వేసేసి వాటిని కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. అప్పుడైతే ముక్కల్లోకి బాగా ఉప్పు అలాంటిది బాగా ఊరుతుంది కాబట్టి. ఇంకా నైట్ ఈవినింగ్లోకి అయితే మసాలా అయితే పన్నీర్ మసాలా అయితే చేశానన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే మామూలుగా బయట కొన్న దానికన్నా ఇంట్లో చేసుకుంటేనే ఇంత చాలా టేస్టీగా ఉన్నింది. నేనైతే ఇంకా పన్నీర్ ఎప్పుడు చేయాలన్నా ఈ విధంగానే చేద్దాము, కొంచెం హోమ్ మేడ్గా తిన్నట్లు ఉంటుంది. ఇంకా నేను ఆ రోజు నైట్ చపాతీలోకి అయితే పన్నీర్ కర్రీ చేసుకున్నాము. టేస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, అద్దిరిపోయిందనమాట. సో ఇంకా మీలో కానీ ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.